కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే నాకు జ్ఞానం బోధించిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు, పిరమిడ్ సొసైటీ లోపల పత్రిసారి తర్వాత హైయెస్ట్ ధ్యాన ప్రచారం, హైయెస్ట్ జ్ఞానం ఉన్న వాళ్ళు, వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ కి, అలాగే జూమ్ లో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు మధుసూదన్. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ మండలం అనుకొండ గ్రామం. ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉప్పల్ ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. నా ధ్యాన పరిచయం 2008 సంవత్సరం మా అన్నయ్య ద్వారా, 2009లో వనపర్తిలో పత్రిసారి యొక్క పరిచయం, 2016 సంవత్సరం నుంచి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం రావరసాల దంపతుల సాంగత్యం, ఆ 2016 సంవత్సరం నుంచి ఈ ధ్యాన ప్రచారం, ఈ కార్యక్రమాల్లో ఉంటూ గతంలో కూడా ఆత్మకూరు మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్నో చోట్ల క్లాసెస్కి రావడం జరిగింది. ఈ రోజు ఈ ధ్యానానికి సంబంధించి మనం ఒక టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఏమిటంటే సార్ నిన్ననే తటవర్తి ఒక టాపిక్ చెప్పడం జరిగింది. ఏమిటంటే ఈ భూమి అనేది ఒక పాఠశాల అని చెప్పడం జరిగింది. ఈ భూమి మీదకి మనం అంతా ఎందుకు వచ్చామంటే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఏం పాఠాలంటే ఆధ్యాత్మిక పాఠాలు. ప్రాపంచిక పాఠాలు మనము స్కూళ్ళల్లో, కాలేజీల్లో వీటిలో మనం చదువుకుంటాం. కానీ ఆధ్యాత్మిక పాఠాలు ఇక్కడ భూమి అనే పాఠశాలలో మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మనం నేర్చుకుంటాం. సో ఈ పాఠశాల లోపల మనం నేర్చుకునే విషయాల్లో మనకు సార్ చెప్తూ ఉంటారు. సో ఈ రోజు నేను ఒకటి పత్రి సార్ చెప్పినటువంటి ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అంటే చాలా డిఫరెంట్ చెప్తూ ఉంటారు పత్రి సారు, ఒకటే కాదు. పిల్లలకైతే ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఇంకో సందర్భంలో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని ఇంకో కాన్సెప్ట్ చెప్తారు. ఇంకో సందర్భంలో ఇంకో కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం ఎలాగైతే స్కూల్లో ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అని ఎలాగైతే ఉంటాయో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా, ఈ ఆధ్యాత్మిక విద్యలో కూడా ఇవన్నీ ఉంటాయి. మనం ప్రాపంచిక విద్యలో ఎలాగైతే ఇవి నేర్చుకుంటామో, ఆధ్యాత్మిక విద్యలో కూడా ఇవన్నీ నేర్చుకుంటాం. ఈ 2 రకాల విద్యలు ఉన్నాయి. ప్రాపంచిక విద్య ఉంది, ఆధ్యాత్మిక విద్య ఉంది. మనకు 2 రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి ప్రాపంచిక జీవితం, రెండోది ఆధ్యాత్మిక జీవితం. మనకు పత్రిసారి చెప్తుంటాడు, దేహవత్ ప్రాపంచిక జీవితం, ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం అని. అంటే శరీరం అనేది ప్రాపంచిక జీవితానికి సంబంధించింది శరీరం, అలాగే ఆత్మకు సంబంధించింది ఆధ్యాత్మిక జీవితం అని. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మకు సంబంధించిన పాఠాలు నేర్చుకోవాలంటే, ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక పాఠాలు ఎందుకోసం అంటే భుక్తి కోసం. ఈ ప్రాపంచిక విద్య అనేది మనకు భుక్తిని ఇస్తుంది, అంటే ధనం సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక విద్య అనేది మనకు ముక్తిని ఇస్తుంది. ప్రాపంచిక విద్య వల్ల మనకు దుఃఖం తొలగిపోదు, కానీ ఆధ్యాత్మిక విద్య వల్ల మన దుఃఖాన్ని తొలగించుకోవచ్చు. ఇటువంటి ఆధ్యాత్మిక విద్యలో సార్ చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ ఏమిటంటే,
సార్ మనకు చెప్తూ ఉంటాడు. ఒకసారి ఒక సందర్భంలో చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే 5 ఫింగర్స్ కాన్సెప్ట్. మొట్టమొదటిదంటే నోరు. ఇక్కడ 2 చెప్తారు ఏంటంటే, ఇది ప్రైమరీ స్కూల్ అని చెప్తారు నోరనేది. తర్వాత ముక్కు అనేది మిడిల్ స్కూల్ అని చెప్తారు. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, ఇది హై స్కూల్ అంటారు. ఇది కాలేజ్ అన్నాడు. ఇది యూనివర్సిటీ అని చెప్పారు. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అని ఈ 5 చెప్పాడు సార్. ఏ స్కూల్‌లో ఏ పాఠాలు నేర్చుకుంటామనేది తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా మన ప్రాపంచిక విద్యలో ప్రైమరీ స్కూల్‌లో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. హై స్కూల్‌లో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. కాలేజ్‌లో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. యూనివర్సిటీ లెవెల్‌లో ఇంకా హైయెస్ట్ పాఠాలు నేర్చుకుంటాం. ఇక్కడ ప్రైమరీ స్కూల్‌లో మనకేమున్నావంటే 2 ఉన్నాయి. ఒకటి ఆహ్, ప్రైమరీ స్కూల్‌లో ఒకటి ఆహారంకి సంబంధించినవి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ సిలబస్‌లో 6 అంశాలుంటాయి ముఖ్యంగా. ఒకటి ఆహారము, రెండోది మాట. ఫుడ్డు ప్లస్ నోట్లో నుంచి మనకేందంటే ఒకటి నోట్లోకి ఫుడ్ తీసుకుంటాం. రెండోదంటే నోట్లో నుంచి వచ్చేది మాట. ఈ రెండిటి గురించి 6 అంశాలు ఏంటంటే 10 సార్లు చెప్తుంటాడు. ఆహారం గురించి యుక్తాహారము, మితాహారము, నిరాహారము అని. ఆహారం గురించి యుక్తాహారము, మితాహారము, నిరాహారం. అలాగే మాట అంటే భాషణం. యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం అని. ఈ 6 సిలబస్ ఈ 6 అంశాలు ప్రైమరీ స్కూల్‌లో ఇక్కడ మనం నేర్చుకుంటామంట. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ చాలా ఉన్నాయి. నోరుంది. నోట్లో ఒకటి ఫుడ్ గురించి సంబంధించింది, ఆహారానికి సంబంధించింది, రెండోది మాట. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేస్తే ధ్యాన సాధకులకు చాలా చాలా ముఖ్యమైన అంశాలు. ఆహారము, వ్యవహారము. తులసిదళం పుస్తకంలో అనుకుంటా 10 సార్లు చెప్పడం జరిగింది. ఆహారము, వ్యవహారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆహారంలో ఆహార నియమాలు ఎంత ఇంపార్టెంట్ ధ్యానానికనేవి. అలాగే వ్యవహారం మనం మాట్లాడే మాటలు ఎంత ఇంపార్టెంట్ అనేవి. మాటల గురించి ఎన్నో చెప్పారు సార్. వాక్క్షేత్రం స్పీచ్‌లు వింటే గనక వాక్క్షేత్రం 1, వాక్క్షేత్రం 2 అని. సో, ఫస్ట్ ఏందంటే మాట. నోట్ల నుంచి బయటకొచ్చేదంటే మాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. యుక్త భాషణం అంటే సరియైన మాటలే మనం మాట్లాడాలి. యుక్తమైందంటే సరి అయినది అని అర్థం. యుక్త భాషణం అంటే సరైన మాటలు మనం మాట్లాడడం అని. పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు, ఉపయోగం లేనివి మాట్లాడొద్దని. అలాగే మిత భాషణం అంటే మితంగా మాట్లాడాలి. కొద్దిగా మాట్లాడాలి. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. నోట్లో నుంచి ఒక అక్షరం కూడా ఎక్కువ రాకూడదంటాడు ప్రతిసారి. పనికిరానిది వృధా వచ్చేది ఒక అక్షరం ముక్క కూడా నోట్లో నుంచి ఎక్కువ రావద్దని అంటాడు. మితంగా మాట్లాడాలి. కొద్దిగా మాట్లాడాలి. సరిపడంత. ఎంత అవసరమో అంతే. ఇది మనం జ్ఞానుల దగ్గర నేర్చుకుంటాం. మితంగా మాట్లాడడం అనేది. జ్ఞానులు ఏం చేస్తారంటే మనం ఏదైనా డౌట్ అడిగితే దానికి ఆహ్, సింపుల్‌గా కొన్ని సార్లు ఏంటంటే ఒక వర్డ్‌లో సమాధానం చెప్పేస్తారు. ఒకటే ఒక మాట లోపల. 10 ప్రశ్నలు అడిగినా గాని జ్ఞానులు ఏం చేస్తారంటే మనం అడిగిన డౌట్స్‌కి 4, 5 డౌట్స్ అడిగినా ఒకటే మాట లోపల వాళ్ళు సమాధానం చెప్పేస్తూ ఉంటారు. ఇది నేను పత్రి సార్ దగ్గర అలాగే తటవర్తి రాఘవరావు సార్ దగ్గర అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏమిటంటే నాకు ఎప్పుడైనా 2, 3 డౌట్స్ ఉన్నప్పుడు మైండ్‌లో సార్ దగ్గరికి, మేడం దగ్గర పత్రి సార్ దగ్గరికి, రాఘవరావు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడగను. డైరెక్ట్‌గా ఏమి అడగను. కానీ వాళ్ళ దగ్గర ఉండి సాధన చేసినా గాని, వాళ్ళ పక్కల ఉన్నా గాని, మెల్లిగా మనకు తెలియకుండానే వాళ్ళు చెప్పే మాటల్లోనే ఆ డౌట్స్‌కి ఆన్సర్ అంతా వచ్చేసేది. ఆ 2, 3 డౌట్స్ ఒకటే మాటలోనే సార్ వాళ్ళు చెప్పే ఒకటే మాటలోనే మనకు ఆన్సర్ అంతా క్లారిటీ వచ్చేది. అంత అంటే జ్ఞానులనే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా దానికి సమాధానం సింపుల్‌గా చెప్పేస్తూ ఉంటారు. సో, ఆ విధంగా ఉంటారు జ్ఞానులు. అంటే మిత భాష అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. ఒక్క మాట కూడా ఎక్స్‌ట్రా మాట్లాడరు.
అన్ని ఉపయోగకరమైన మాటలే వాళ్ళ నోటి నుంచి వస్తూ ఉంటాయి. ఇంత మితంగా మాట్లాడుతుంటారు. సార్ చెప్తాడు, వీలైనంత వరకు మౌనాన్ని అలవాటు చేసుకోండి. దాన్ని నిర్భాషణం. మూడోదేంటంటే నిర్భాషణం. మాట్లాడకుండా ఉండటం. ఎప్పుడైతే యుక్త భాషణం చేస్తామో, సరైన మాటలు మాట్లాడతామో, అక్కడ మనం మాటల ద్వారా చేసే కర్మలు తగ్గించుకోవచ్చు. పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల, ఉపయోగం లేని మాటలు మాట్లాడడం వల్ల, మనం మాటల ద్వారా ఎన్నో కర్మలు చేస్తాం. ఒకరిని తిట్టినా గాని అదొక కర్మ కింద యాడ్ అవుతుంది. అనవసరమైనవి అబద్ధాలు మాట్లాడినా గాని, హాస్యానికైనా అబద్ధం మాట్లాడకూడదని అంటుంటారు. మనం అబద్ధాలు మాట్లాడినా, తిట్టినా ఇవన్నీ కర్మల కింద మనకు యాడ్ అవుతూ ఉంటాయి. సో, ఆ సరియైన మాటలు మాట్లాడుతుందంటే మనం ఎక్కువ కర్మలు అంటించుకోకుండా ఉంటాం. తర్వాత మిత భాషణం. కొద్దిగా ఎందుకు మాట్లాడమంటాడంటే, ఎక్కువ మాట్లాడుతూ ఉంటే కూడా మనకు పనికిరాని మాటలు మాట్లాడుతుంటే ధ్యానం కుదరదు. గమనించుకోండి మీరు. కొన్నిసార్లు ధ్యానం కుదరదు. నాకు కూడా మొదట్లో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైమ్ 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ ఆ 3 డేస్ నేను పూర్తిగా మౌనంలో ఉండి మాట్లాడడం జరిగింది. మౌనంలో ఉండి ఆ క్లాస్ అటెండ్ అవ్వడం జరిగింది. అంటే నోరు తెరిచి అనవసరమైన మాటలు ఏమి మాట్లాడకుండా పూర్తిగా మౌనంలో ఉండడం జరిగింది. సో, అట్లా ఉండడం వల్ల నాకేమర్థమైందంటే మౌనం వల్ల మన మాట మీద అదుపు వస్తుంది. మన మాట మీద ఎరుక వస్తుంది. మౌనంగా ఉండి ధ్యానం చేయడం వల్ల. మాట మీద అదుపు, మాట మీద ఎరుక. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనం గమనించుకోగలుగుతాం. సో, అది మిత భాషణ అంటే కొద్దిగా మాట్లాడడం వల్ల మన మాటల వల్ల కూడా శక్తి ఖర్చవుతూ ఉంటుంది కాబట్టి, కొద్దిగా మాట్లాడాలి, అవసరమైనంత మాట్లాడని చెప్పేసి మిత భాషణ గురించి చెప్తారు. నీకు మాట్లాడడం రాకపోతే నోరు మూసుకొని కూర్చో అంటాడు ప్రతిసారి. అంతేగాని అనవసరమైనవి, పనికిరానివి మాట్లాడొద్దు. నీ శక్తిని కోల్పోవద్దు. కర్మలు అంటించుకోవద్దని. అనవసరమైనవి మాట్లాడినా, పనికిరానివి మాట్లాడినా నువ్వు శక్తిని కోల్పోతావు. ప్లస్ నీ కర్మలు కూడా అంటించుకుంటావు కాబట్టి అలాంటివి చేయొద్దని. తర్వాత నిర్భాషణం అంటే ఏమీ మాట్లాడకుండా ఉండడం. నోటిని మౌనంగా ఉంచడం. ముఖ్యంగా ధ్యానులు అప్పుడప్పుడు కనీసం అప్పుడప్పుడైనా మౌనం పాటించాలి. వారానికి ఒక రోజు గాని, 15 రోజులకు ఒకసారో, కనీసం నెలకు ఒక రోజైనా. మౌనం వల్ల మనకేమవుతుందంటే శక్తి ఆదా అవుతుంది మౌనంగా ఉండడం వల్ల. సో, మౌనం కూడా చాలా ఇంపార్టెంట్. నేను మొదట్లో భీమవరం వెళ్ళినప్పుడు వరుసగా 3 నెలలు నేను పూర్తి మౌనంలోనే ఉండి ఆ క్లాస్ అటెండ్ అవ్వడం జరిగింది. దానివల్ల ఎంతో శక్తి ఆదా అయ్యింది. ధ్యానం చేయడం వల్ల ఎంతో శక్తి పెరిగింది. సో, మౌనము, ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ సాధకులకు. కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడడం వల్ల కూడా ధ్యానం సరిగ్గా కుదరదు. ఇది కూడా మనం గమనించుకోవచ్చు. సో, కాబట్టి ఫస్ట్ ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ లెవెల్‌లో ఏందంటే యుక్త భాషణం, మిత భాష నేర్పడం అంటే సరైన మాటలు మాట్లాడాలి. కొద్దిగా మాట్లాడాలి. అప్పుడప్పుడు మౌనంగా కూడా ఉండాలి. అంటే ఈ స్టేజ్‌లో మనం ఏమవుతామంటే, ఇక్కడ మనం ముని స్టేజ్‌కి ఎదుగుతాం. ఫస్ట్ స్టేజ్‌లో ఏందంటే మనం ఇవి చేయడం వల్ల ధ్యానము, మౌనం చేయడం వల్ల ఒక ముని స్టేజ్. ముని అంటే వాక్ మౌనం కలిగిన వాడు అని. మునులు ఏం చేస్తారంటే ఎక్కువ మౌనంగా ఉంటారు. అవసరమైతేనే మాట్లాడతారు. వాక్ మౌనం కలిగిన వాళ్ళని మునులు అని అంటారు. ముని. ఫస్ట్ లెవెల్‌లో మనం ముని స్టేజ్‌కి ఎదుగుతాం. సెకండ్ ఏందంటే ఆహారం. యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్తం అంటే సరి అయినది. యుక్తాహారం అంటే సరి అయిన ఆహారం. అందులోనూ సాత్వికమైన శాకాహారం. ధ్యానానికి కావాల్సిందేంటంటే సాత్వికమైన శాకాహారం. సాత్వికమైన శాకాహారం అంటే మసాలాలు, వెల్లుల్లి లేకుండా ఉన్నది సాత్వికమైన శాకాహారం కిందకొస్తది. మసాలాలు ఉన్నా, వెల్లుల్లి ఉన్నా అది సాత్వికమైన శాకాహారం కాదు. సో, సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మనకు ధ్యానులకు. తర్వాత మితాహారం. కొద్దిగా తీసుకోవాలి అంటారు. సో, తటవర్తి రాజలక్ష్మి గారు చెప్తుంటారు ఏందంటే, ధ్యాన సాధకులకు అల్పాహారము, అల్ప నిద్ర ఉండాలని చెప్తూ ఉంటారు. సాధకులకు అల్పాహారం, నిద్ర, ఆహారం అనేది కొద్దిగా ఉండాలి. ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఏమవుతామంటే ఎక్కువ నిద్రపోతాం. సో, సరిపడంత తీసుకోవాలని.
మరి మితాహారం అంటే చాలా మందికి నాకు కూడా మొదట్లో తెలియదు. మితాహారం అంటే ఎంత తినాలి? అన్నం తక్కువ తినాలి అంటారు. మరి కొద్దిగా తీసుకోవడం అంటే ఎంత తీసుకోవాలి? ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నాకు కూడా తెలియదు. ఒకసారి ఇది తరగతి రావు సార్ చెప్పడం జరిగింది. ఏంటంటే మితాహారం అంటే ఏంటంటే, ఇప్పుడు మధ్యాహ్నం టైంలో భోజనం చేయాలనుకోండి. ఆ భోజనం తిన్న తర్వాత మనకు పని చేయాలని అనిపిస్తే గనక అది మితాహారము. ఆ భోజనం తిన్న తర్వాత మనకి పడుకోవాలని అనిపిస్తే అది అతి ఆహారం అని చెప్పారు సార్. తిన్న తర్వాత పని చేయాలనిపిస్తే అది మితాహారం. తిన్న తర్వాత పడుకోవాలనిపిస్తే అది అతి ఆహారం అని చెప్పారు. సో, మితాహారం అంటే మనం సరిపడంత తీసుకోవాలి. ఫుల్‌గా తీసుకోకూడదని ఒకటి చెప్తుంటారు. అయితే ఈ మితాహారము పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకు. చిన్న పిల్లలు సరిపడంత తినొచ్చు. సారు ప్రతిసారి చెప్పారు. ఈ నిరాహారం గాని, మితాహారం పిల్లలకు సరిపడంత తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు మాత్రం ఆ మితాహారం పాటించాలి. సరిపడంత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జీర్ణాశయానికి అనుకూలంగా అది బాగా ఉపయోగపడుతుంది జీర్ణం అవ్వడానికి. అలాగే నిరాహారం అంటే అప్పుడప్పుడు ఉపవాసం కూడా ఉండాలి. పెద్దవాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఉపవాసం అనేది. ఎందుకంటే వాటి పెద్దవాళ్ళలో ఏందంటే కొద్దిగా వయసు ప్రభావం వల్ల ఆ జీర్ణశక్తి కొద్దిగా ఆత్మశక్తి తగ్గిపోవడం వల్ల జీర్ణశక్తి కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఉపవాసం ఉంటే ఆ జీర్ణాశయానికి విశ్రాంతి ఇవ్వడం వల్ల అది చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఆ ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలని పెద్దవాళ్ళకి సార్ చెప్తూ ఉంటారు. వారంకి ఒక రోజు గాని, 15 రోజులకోసారి గాని, నెలకు ఒక రోజో కనీసం ఒక పూటైనా ఉపవాసం ఉండమని సార్ చెప్తూ ఉంటారు. సో, అట్లా యుక్తాహారం, మితాహారం, నిరాహారం ఇవి 3 ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నోటి దగ్గర 2 ఒకటి లోపలికి వెళ్ళేది, ఒకటి బయటికొచ్చేది. లోపలికి వెళ్ళే ఆహారం ఇంపార్టెంట్. బయటకి వచ్చే మాట కూడా చాలా ఇంపార్టెంట్. నేను గవర్నమెంట్ హై స్కూల్‌లో మా ఊర్లో చదువుకోవడం జరిగింది. నేను స్కూల్‌లో చదువుకునేటప్పుడు మా స్కూల్ గోడలపై ఒక కొటేషన్ ఉండేది. ఏంటంటే మాటకు సంబంధించింది. మాట తూటా వంటిది చాలా జాగ్రత్తగా ఉపయోగించు అని. సో, నాకు ఈ మాట యొక్క పవర్ తెలిసిన తర్వాత మొదట్లో మాట్లాడడానికి చాలా భయం అనిపించేది. ఎక్కడ పొరపాటున మనం పనికిరాని మాట అంటామా? ఎక్కడ మనం కర్మ అంటించుకుంటామా? అనేది ఒకటి భయంగా అనిపించేది. సో, తర్వాత మాట్లాడడానికి చాలా ఆలోచించేవాడిని. ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఈ మార్గంలోకొచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా అవగాహనొచ్చింది. మాట్లాడడానికి సంబంధించి. సో, కాబట్టి మాటలేంటంటే ఒక్కసారి నోటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ వెనక్కి కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ కర్మ యాడ్ అవుతుంది. సో, మన శక్తి కోల్పోతాము. ప్లస్ ఆ మాట ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తుంది కూడా. వాళ్ళని గాయపరిచే మాటలు కూడా ఉంటాయి. ఒక్కోసారి నోట్లో అంటే ఆ మాట ఎంతో గాయపరచవచ్చు కూడా ఎదుటివారి మనసుని. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తుంటారు. ఇవి 6 ప్రైమరీ స్కూల్‌లో నేర్చుకుంటాం మనం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆహారము, వ్యవహారం అనేది. మాటలు. అంటుంటారేంటంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అంటారు. అంటే మనం తీసుకునే ఆహారం బాగుంటే, మన సాధన బాగుంటే, మన నోట్లోంచి వచ్చే మాటలు కూడా బాగుంటాయి. మన నోట్లోంచి వచ్చే మాటలు బాగుంటే, మన ఊరు అంటే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మన మాటలే మనకి మిత్రుల్ని తయారు చేస్తాయి. మన మాటలే మనకి శత్రువుల్ని కూడా తయారు చేస్తాయి. సో, కాబట్టి మాటలనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు వాక్శేత్ర స్పీచ్ వింటే మనకు 10 సార్లు చెప్తూ ఉంటాడు ఎన్నో సార్లు మాటల గురించి. సో, ఈ 6 ఇక్కడ మనం నేర్చుకుంటాం. ప్రైమరీ స్కూల్‌లో ఈ 6 అంశాలు. ఈ ప్ర ఇక్కడ ముని అవుతాం. ప్రైమరీ స్కూల్‌లో ఆ మాటల గురించి మనం తెలుసుకున్నప్పుడు మౌనం ఇది. తర్వాత మిడిల్ స్కూల్ అని అంటాం. సరే ఈ ఆహారం గురించి ఆహారంలో ఏమవుతున్నామంటే ఎప్పుడైతే ఆహారాన్ని తగ్గించుకుంటూ వస్తామో అంటే ఫస్టు యుక్తాహారం సరైన ఆహారం తీసుకుంటాం. తర్వాత కొద్దిగా తగ్గించి మితాహారం తీసుకుంటాం. ఎప్పుడైతే ఆహారం తగ్గించుకుంటామో అక్కడ సాధన బాగా చేస్తామో ఆహారం, నిద్ర తగ్గించుకుంటే వాళ్ళని ఇక్కడ తపస్వి అని అంటారు. వాక్మౌనం ఉంటే ముని అంటారు. మౌనం వల్ల మునులమవుతాం. ఆహారాన్ని, నిద్ర తగ్గించుకొని సాధన పెంచుకుంటే మనం తిండి నిద్రలు తగ్గించుకొని సాధన పెంచుకున్నప్పుడు మనం తపస్వి అవుతాం. రెండో స్టేజ్. తపస్సు అంటే తగ్గించుకోవడం. తిండి నిద్రను క్రమక్రమంగా తగ్గించుకొని సాధన పెంచడాన్ని అక్కడ తపస్వి స్టేజ్‌కి రెండో స్టేజ్‌కి మనం వెళ్తాం. సో, తర్వాతది ప్రైమరీ స్కూల్‌లో ఇక్కడ మనం నేర్చుకునేది. తర్వాత రెండోది ఏందంటే మిడిల్ స్కూల్.
మిడిల్ స్కూల్‌లో ఏముందంటే ముక్కు ఉంది. ఈ మిడిల్ స్కూల్‌లో ముక్కు ఉంటే ఏందంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ ఉండే నేర్చుకునే సిలబస్ ఏందంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి చేయగా ఏమవుతుందంటే ప్రైమరీ స్కూల్‌లో ఆల్రెడీ ఆహారం ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మిడిల్ స్కూల్‌లో ఇంకా సాధన బాగా చేసి మనం యోగి స్టేజ్‌కి ఎళ్తాం. సరి అయిన సాధన సరిపడంత మనం చేస్తే మనం ఒకానొక లెవెల్‌లో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల యోగి స్టేజ్‌కెళ్తాం. ధ్యానం ద్వారానే యోగులం అవుతాం. మొట్టమొదటిగా ధ్యానులం అవుతాం. తర్వాత నెక్స్ట్ లెవెల్ యోగి అవుతాం. యోగి తర్వాత ఇక్కడ మిడిల్ స్కూల్‌లో మనం యోగి స్టేజ్ అని వస్తుంది. సో, దీని తర్వాత నెక్స్ట్ ఏందంటే హై స్కూల్ ఇది. ఆజ్ఞా చక్ర స్థానం అని అంటాం. 2 కనుబొమ్మల మధ్యలో ఇక్కడ ఆజ్ఞా చక్ర స్థానం హై స్కూల్ అని అంటాం. ఈ హై స్కూల్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ యోగి అయిన తర్వాత ఇంకా సాధన చేసి ఇంకా కంటిన్యూ అయినప్పుడు మనం ఋషి స్టేజ్‌కెళ్తాం. దానికంటే ముందు ద్రష్ట అని ఒక స్టేజ్ ఎళ్తాం. ద్రష్ట అంటే దర్శించేవాడు అని. మనం యోగులమైన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ థర్డ్ ఐ యాక్టివేషన్ మూడో కన్ను ఉత్తేజితం అవ్వడం, కొన్ని థర్డ్ ఐ విజన్స్ దివ్య దృష్టి అనుభవాలు కొన్ని కలుగుతూ ఉంటాయి. దృశ్యాలు కనిపిస్తుంటాయి కొన్ని థర్డ్ ఐ విజన్స్ మూడో కన్ను దివ్య నేత్రంతోటి. సో, అక్కడ దివ్య చక్షు అనేది ఉత్తేజితం అవుతుంది. ఇది హై స్కూల్‌లో నేర్చుకునేది. థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది. ఆజ్ఞ చక్రం దగ్గర. సో, ఇదెప్పుడంటే ఈ సాధన మనం చేస్తూ పోతుంటే ఇంకా అలా యోగి అయిన తర్వాత ఇంకా కొనసాగుతూ ఉంటే ఆ స్టేజ్‌లో మనం ద్రష్ట అంటాం. కొన్ని ద్రష్ట అంటే దర్శించేవాడని అర్థం. ఇంకా ముందుకెళ్తే ఋషి స్టేజ్‌కెళ్తాం. ఇక్కడ మనం ఆజ్ఞాచక్ర స్థలంలో హై స్కూల్‌లో ఋషి స్టేజ్‌కెళ్తాం. తర్వాత ఇక్కడ మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఆ ఋషి స్టేజ్‌లో ఋషులు ఆ దివ్యచక్షు ఉత్తేజితం చేసుకొని థర్డ్ ఐలో ఎన్నో యాక్టివేట్ చేసుకొని ఎన్నో దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఇంకా బాగా సాధన చేసి థర్డ్ ఐ ఓపెన్ చేసుకుంటారు. 3 కన్నులు ఇక్కడ 2 ఉన్నాయి. యాక్టివేషన్ ఉంది, ఓపెన్ ఉంది. యాక్టివేషన్ అంటే ఉత్తేజితం అవ్వడం. ఓపెన్ అంటే పూర్తిగా తెరుచుకోవడం. వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా. యాక్టివేషన్ అంటే ఒక 41 డేస్ చిన్న పిల్లలు ఉంటారు స్కూల్‌లలో. వాళ్ళకి వెళ్లి బాగా ధ్యానం చేయిస్తే ఒక గంట సేపు అలా ధ్యానం చేస్తే చిన్న పిల్లలకు థర్డ్ ఐ విజన్స్ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఈజీగా యాక్టివేట్ అవుతుంది. మూడో కన్ను యాక్టివేషన్ చేయడం అనేది కొంచెం సరైన సాధన మనం చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. కానీ ఓపెన్ అవ్వాలంటే మనం ఆ తీవ్ర ధ్యాన సాధన కొన్ని సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటది. ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన సమాధిలో ఎన్నో సంవత్సరాలు కూర్చోవడం వల్ల ఆయన థర్డ్ ఐ ఓపెన్ అయింది. మూడో కన్ను తెరుచుకుంది వీరబ్రహ్మేంద్ర స్వామికి. ఆయనకి ఎంత పెద్ద మూడో కన్ను ఉందంటే ఆయన సుమారు 700 సంవత్సరాలు వెనక్కి చూడగలడు. 700 సంవత్సరాలు ముందుకు కూడా ఆయన చూడగలుగుతాడంట. అంటే 700 సంవత్సరాల భవిష్యత్తును చూడగలుగుతారు. 700 సంవత్సరాల గతాన్ని కూడా ఆయన చూడగలుగుతాడు. అలా చూసి ఆయన కాలజ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి. దివ్య దృష్టితోటి. తెరుచుకున్న వాళ్ళకు అది చూడగలుగుతారు. గత జన్మల్లో చూడగలుగుతారు. భ భవిష్యత్ జన్మల్లో కూడా వాళ్ళు చూడగలుగుతారు తెరుచుకున్న వాళ్ళు. యాక్టివేట్ అయితే ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని విజన్స్ కనిపిస్తాయంతే. సో, అది తెరుచుకోవాలంటే తీవ్ర సాధన కొన్ని సంవత్సరాల తరబడి చేయాలి. నిజంగా ఆ మూడో కన్ను తెరుచుకున్న వాళ్ళు నాకు మూడో కన్ను ఉంది అని చెప్పరు. థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళు. పత్రి సార్ గాని, తర్వాత రాఘవరావు సార్ గాని వాళ్ళు నాకు మూడో కన్ను తెరుచుకుంది అనే విషయం చెప్పరెక్కడ. నిజంగా ఉన్నవాళ్ళు ఎక్కడ చెప్పరంట. ఎందుకంటే ఇవి చెప్పి వీటిని కనుక ప్రాపంచికమైన వాటికి ఉపయోగిస్తే వాటిని మళ్ళీ కోల్పోతామంట. అతీంద్రియ శక్తులని అంట అవి. మామూలు శక్తులు కాదు. చాలా పవర్స్ పెద్ద పెద్ద సిద్ధులు అవన్నీ. అవి ఉంటే ఉన్నాయని చెప్పుకోరు ఎవరు నిజంగా. ఆ శక్తులు, సిద్ధులు ఉన్నవాళ్ళు. ఆంజనేయ స్వామికి కూడా అష్టసిద్ధులు ఉన్నాయి. ఉన్నా గాని ఆయన ఏమీ లేనట్టుగా, ఏమీ తెలియనట్టుగా ఉంటాడాయన ఎప్పుడు ఆంజనేయ స్వామికి. అష్టసిద్ధులు ఉన్నాయి. నిజంగా ఉన్నవాళ్ళు చెప్పుకోరు. పక్కన జాంబవంతుడో ఎవరో చెప్పారు గుర్తు చేశారు. "నీకు అన్నీ తెలుసు కదా!
నువ్వే కదా చేయాల్సిందని చెప్పేసి అప్పుడు ఆంజనేయ స్వామి గుర్తు చేస్తే అప్పుడు ఆయన రామకార్యం కోసం ఆయన సిద్ధుల్ని ఉపయోగించాడు అంతే. అంత సాధన చేశాడు కాబట్టి. అట్లా మనం కూడా వీరభద్ర స్వామిలో అంత సాధన చేస్తే ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అనేది అలా జరుగుతుంటాయి. అవన్నీ జరుగుతాయి. సో, అట్లా హై స్కూల్‌లో మనం దివ్యచక్షు ఉత్తేజితం అన్నది యాక్టివేషన్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. దివ్యచక్షు అనుభవాలు. సో, ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతుంటే ఆ థర్డ్ ఐ ఓపెన్ అయ్యి గత సినిమాలు అవి చూసుకోవడం అవి జరుగుతుంటాయి. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఏందంటే హై స్కూల్ తర్వాత ఇక్కడ కాలేజ్ లెవెల్ వస్తుంది. ఈ నుదురుడు ఏమంటామంటే కాలేజ్ లెవెల్ అని అంటాం. ఈ కాలేజ్ లెవెల్‌లో ఏం నేర్చుకుంటామంటే ఇందులో సిలబస్ ఏం చేస్తారంటే నేను తపస్వి ఎలా అయ్యాను? నేను ఏం చేస్తే తపస్వి అయ్యాను? నేను ముని ఎలా అయ్యాను? నేను ఏం చేస్తే మునినయ్యాను? అలాగే నేను యోగిని ఎలా అయ్యాను? నేను ఏం చేస్తే ఆ యోగి స్థాయికి ఎదిగాను? అలాగే నేను ఋషిని ఎలా అయ్యాను? ఆ ఋషి స్థాయికి ఎదిగేయాలంటే ఏం చేయాలి? ఇవన్నీ సిలబస్సు కాలేజ్ లెవెల్‌లో మనం టీచ్ చేస్తూ ఉంటాం. అంటే బోధిస్తూ ఉంటాం. కాలేజ్ లెవెల్ ఏందంటే మన ప్రైమరీ స్కూల్‌లో మనం ఏం చేసుకున్నాం? ఏం నేర్చుకున్నాం? మిడిల్ స్కూల్‌లో ఏం నేర్చుకున్నాం? హై స్కూల్‌లో ఏం నేర్చుకున్నాం? అవన్నీ అక్కడ బోధిస్తూ ఉంటాం కాలేజ్ లెవెల్. అది కాలేజ్ లెవెల్ సిలబస్ అని అంటాం. సో, అక్కడ అన్ని చెప్తూ ఉంటాం. అలా బోధించే ఆ స్టేజ్‌ని ఏమంటామంటే బోధిసత్వ అని అంటాం. బోధిసత్వం స్టేజ్ అని అంటాం. సో, కాలేజ్ లెవెల్‌లో ఆ సిలబస్ అది చేస్తూ ఉంటాం. ఆఖరిది ఏంటంటే ఫైనల్‌ది ఇక్కడ దీన్నేమంటే సహస్రారం అని అంటాం. ఫిఫ్త్‌ది ఏంటంటే యూనివర్సిటీ. కాలేజ్ తర్వాత మనం యూనివర్సిటీకెళ్తాం. విశ్వవిద్యాలయం అని అంటాం. పాఠశాల నుంచి కళాశాలకు, కళాశాల నుంచి విశ్వవిద్యాలయానికి, యూనివర్సిటీకెళ్తాం. ఈ యూనివర్సిటీ ఏందంటే ఇక్కడ సహస్రారం ఉంది. హైయెస్ట్ సహస్రారం అనేది. మనకు 7 చక్రాల్లో చెప్తారు. 6 చక్రాలు 6 చెప్తారు. తర్వాత ఏడోది చక్రం కాదు. అది స్థితి అని అంటారు. సహస్రారం అనేది చక్రం కాదు. సహస్రారం అనేది స్థితి అని అంటారు. ఎవరైతే ఈ సహస్రార స్థితికి ఎదుగుతారో వాళ్ళు బ్రహ్మ జ్ఞానం వినడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పేసి, వాళ్ళు ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారని మనకు సారు రాజ్యలక్ష్మి మేడం దగ్గర నేను వినడం జరిగింది. సహస్రార స్థాయిలో ఉన్న వాళ్ళే ఆ సెవెంత్ చక్ర ఏదైతే ఉందో ఆ ఏడో స్థితి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని వినగలగడం గాని, అర్థం చేసుకోవడం గాని చేస్తారని నేను విన్నాను. సో, సహస్రారం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ అప్పటి వరకు అన్నీ తెలుసుకొని ఉంటాం. ఈ సహస్రార స్థాయికి ఒక బ్రహ్మజ్ఞానం ఆ స్టేజ్‌కి ఎళ్ళినప్పుడు. అక్కడ ఏం చేస్తామంటే, అక్కడి వరకు తెలుసుకున్నవన్నీ కూడా ఊరూరు తిరిగి చెప్తూ ఉంటారంట. ఒక పత్రి సార్ లాగా, ఒక తటవర్తి రాఘవరావు సార్ లాగా. ఊరూరు తిరిగి చెప్పేదాన్ని ఏమంటామంటే, బుద్ధత్వ స్థితి అని అంటాం. తాను అప్పటి వరకు తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని, ఆ విషయాల్ని ఊరూరు తిరిగి అందరికీ చెప్పేవాళ్ళని ఏమంటే, ఆ బుద్ధత్వ స్థితి అని అంటాం. బుద్ధత్వం స్టేజ్. ఫిఫ్త్ పాయింట్. అంటే బుద్ధుడిగా కావడం. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తాను అందరికి ఊరూరు తిరిగి చెప్పేదాన్ని ఏమంటామంటే బుద్ధ అని అంటాం. బుద్ధుని స్టేజ్. ఇంకా చెప్పాలంటే ప్రైమరీ స్కూల్‌లో మనం ముని, తపస్వి స్టేజ్‌కెళ్తాం. ఇక్కడేందంటే ఇంద్రియ నిగ్రహం అని. మాట మీద అదుపు రావడం అంటే మన మనసు మీద అదుపు వచ్చినప్పుడే మన మాట మీద అదుపు వస్తుంది. అలాగే మన ఆహారాన్ని అదుపులో ఉంచుకున్నామంటే మన మనసు అదుపులో ఉన్నప్పుడు మన ఆహారము, మన వ్యవహారం 2 మన మాట, మన తిండి 2 అదుపులో ఉంటే ఇంద్రియ నిగ్రహం మనం సాధించినట్లే. ఈ 2 అదుపులో ఉంటాయి. బహిరేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియం ఏంటంటే మనస్సు. ఆ మనసుని నిగ్రహించుకోవడం అంతరేంద్రియ నిగ్రహం అని అంటాం. ఇవి ప్రైమరీ ఆహ్, స్కూల్‌లో మనం నేర్చుకుంటాం. బహిరేంద్రియ నిగ్రహం. దానివల్ల వివేకయుతమైన మాటలు, వివేకయుతమైన భోజనం అంటే సరైన ఆహారం మనం తీసుకుంటాం. అలాగే వివేకయుత వాక్క్షేత్రం అంటే సరైన మాటలు మనం మాట్లాడడం చేస్తాం. సో, ఇది ప్రైమరీ స్కూల్‌లో. తర్వాత మిడిల్ స్కూల్‌లో మనకు యోగి అవుతాం. తర్వాత హై స్కూల్‌లో ఋషి అవుతాం. కాలేజ్ లెవెల్‌లో
బోధిసత్వ స్టేజ్ అని అంటాం. అంటే తాను తెలుసుకున్న దాన్ని తన చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ చెప్తూ ఉంటారు. బుద్ధత్వ స్థితిలో ఫిఫ్త్ స్టేజ్ అంటే తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని ఊరూరు అంతా తిరిగి చెప్తూ ఉండే వాళ్ళని బుద్ధుని స్థితి అని అంటారు. సో ప్రతిసారిని ఎవరో ఒకరు అడిగినప్పుడు నేను ఫేస్బుక్ లో పోస్ట్ చూడడం జరిగింది. ఒక సాఫ్ట్వేర్ చదివిన ఒక స్టూడెంట్ వెళ్ళి అడుగుతారు. ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చదివిన ఒక విద్యార్థి వెళ్ళి అడుగుతాడు, సార్ నేను ఇంజనీరింగ్ చదివాను, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా, హార్డ్వేర్ జాబ్ చేయాలని ప్రతిసారి అడుగుతారంట. ప్రతిసారి ఏం చెప్పాడంటే, ప్రపంచంలో కొన్ని లక్షల మంది జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, జీసస్ క్రైస్ట్, వర్తమాన మహావీరుడు ఈ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇవి చేసి ప్రపంచాన్ని ఉద్ధరించండి అని ప్రతిసారి చెప్పాడు. ఇది ఫేస్బుక్ లో ఉంది. సో నేను అది ఒక సందర్భంలో చూసినప్పుడు నాకు అది దొరికింది. సో అట్లా అంటే బుద్ధుడు కావడం అంటే మనం ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని లోకానికి అందించే ప్రయత్నం చేయడం. గౌతమ్ బుద్ధుడు ఏ విధంగా చేశాడో, వివేకానందుడు ఏ విధంగా చేశాడో, ఆది శంకరాచార్య వాళ్ళు ఏ విధంగా చేశారో, వాళ్ళంతా చిన్నప్పటి నుంచి ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఆది శంకరాచార్య వారు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన లోకానికి జ్ఞానం అందించాలనుకున్నాడు. నచికేతుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్ఞానాన్ని సంపాదించాడు. ప్రహ్లాదుడు ఎంత చిన్న వయసులో ఆయన గొప్ప జ్ఞాని అయ్యాడు. ప్రహ్లాదుడు. అష్టావక్రుడు చిన్న వయసులోనే ఆయన ఎంతో గొప్ప జ్ఞాని అయ్యాడు. నచికేతుడు కఠోపనిషత్తులు చదువుకుంటాం. అష్టావక్ర రీతిలో మనకు అష్టావక్రుని గురించి ఉంటది. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాని అయ్యాడు. నచికేతుడు ఆ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు 11 సంవత్సరాల వయసులో, 8 సంవత్సరాల వయసులో చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళు సాధన చేసి గొప్ప గొప్ప జ్ఞానాలుగా వాళ్ళు తయారయ్యారు. సో ప్రతిసారి చెప్తూ ఉంటాడు, మనం 20 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ఇంకా ధ్యానమే చేయకపోతే ఎప్పుడు ధ్యానం చేస్తాం, ఎప్పుడు జ్ఞానం అవుతాం, ఎప్పుడు జ్ఞానం తెలుసుకుంటాం, తెలుసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ ఎప్పుడు బోధిస్తాం. ఆది శంకరాచార్య వాళ్ళు ఒకటి శ్లోకం చెప్తారు. ఈ శ్లోకం నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరసే బ్రాహ్మణి కోపినాసక్త అని. బాలస్తావత్ క్రీడాసక్త అంటే బాల్యంలో ఉన్నప్పుడు ఆటలు అంటే ఎంతో ఇష్టం, మనకి బాగా ఆడుకుంటాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. బాల్యం అంతా ఆటపాటలతోటే గడిచిపోతుంది. తరుణస్తావత్ తరుణీసక్త అంటే యవ్వనంలో ఉన్నప్పుడు తరుణి మీద ధ్యాస ఉంటుందంట. పెళ్లి, ఉద్యోగం, అమ్మాయి వీటి మీద మొత్తం ధ్యాస అంతా దాని మీద ఉంటుందని. తరుణి మీద, అమ్మాయి మీద, దీని మీద ధ్యాస ఉంటుందని యవ్వనం అంతా. వృద్ధస్తావ చింతాసక్త వృద్ధుడు అయిపోయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత చింత చేసుకుంటూ కూర్చుంటాం. అయ్యో అప్పుడే ధ్యానం చేయకపోతే, అప్పుడే క్లాసులు వినకపోతే, శివరాములు సార్ మంచిగా జూమ్ క్లాసులు పెడుతున్నాడు, వీళ్ళందరూ మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నా కూడా వినలేకపోతే. సో ఇప్పుడు చేద్దామంటే బాడీ సహకరిస్తలేదు, శరీరం సహకరిస్తలేదు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, చేద్దామంటే చేయలేకపోతున్నాం అని చింత చేసుకుంటూ కూర్చుంటాం. ఇంకోటి ఏంటంటే, వయసు అయిపోయిన తర్వాత ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ధ్యానం చేద్దామన్నా కానీ తొందరగా కుదరదు. మైండ్ అంతా అన్ని నిండిపోయింటాయి. సంసారము, వ్యవహారము, అన్ని ప్రాపంచిక విషయాలు అన్ని మైండ్ లో బాగా పేరుకుపోయింటాయి అప్పటికే. వయసు అయిపోయిన తర్వాత నేను కూర్చుంటే అవి ఖాళీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎక్కడ ధ్యానం కుదురుతుంది? అందుకే ఆదిశంకరాచార్యులు చెప్పారు, బాలస్తావత్ క్రీడ. బాల్యంలో ఉన్నప్పుడు ఈ సమయం అంతా క్రీడల మీద, ఆటల మీద, పాటల మీద గడిచిపోతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు తరుణి మీద ధ్యాస ఉంటుంది. వృద్ధుడు అయిపోయిన తర్వాత చింత చేసుకుంటూ కూర్చుంటాడు, ఆలోచిస్తుంది, అయ్యో అప్పుడే చేయకపోతే, అప్పుడే చేస్తుంటే ఇప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పేసి. అందుకే తటవర్తి రాజలక్ష్మి ఏం చెప్తుంటారంటే, తెలిసినప్పుడే, తెలుసుకున్నప్పుడే ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి, శోధించి సాధించాలని మేడం కూడా చెప్తుంటారు. నిజంగా అది ఎంతో ఇంపార్టెంట్ పాయింట్. అది ధ్యానం చిన్నపిల్లలు ధ్యానం చేస్తుంటే ఏమంటారంటే,
ఫర్ ఎగ్జాంపుల్ నాది తీసుకోండి. కొంతమంది ఏమంటారంటే, "ఈ వయసులో నీకు ధ్యానం ఎందుకు? అది ఎవరో పెద్దోళ్ళు, ముసలోళ్ళు చేయాలి" అని అంటూ ఉంటారు. నేను ముసలివాడినా, బాలుడినా అనేది ఎవరికంటే దేహస్థితిలో చూసే వాళ్ళకు బాలుడుగానే కనిపిస్తాం. ఆత్మస్థితిలో చూసే వాళ్ళకు ఈ ఆత్మ యొక్క వయస్సు ఎంతనేది వాళ్ళకి తెలుస్తది. ఆత్మస్థితిని గ్రహించగలిగే వాళ్ళకు. శరీర వయస్సు చిన్నదే ఉంటది. కానీ ఆత్మ వయస్సు ఎంత పెద్దదనేది మనం చెప్పలేం. అది ఆత్మను చూడగలిగిన వాళ్ళు అది చెప్పగలుగుతారు. సో, చిన్నగున్నప్పుడు ధ్యానంలోకొస్తే కొంతమంది ఏమంటారు, "ఇంత వయసులో నీకు ఇప్పుడెందుకు ధ్యానం" అని అంటుంటారు. తర్వాత ఎప్పుడో చేసుకోవాలి. పెద్దవాళ్ళకి అవసరం ధ్యానం, ముసలి వాళ్ళకి అవసరం అని అంటుంటారు. ఇంకా కొంతమంది ముసలి వాళ్ళు ధ్యానం చేయడానికి పోతుంటే పక్కన ధ్యాన క్లాస్‌కెళ్తుంటే కొంతమంది ఇంట్లో వాళ్ళంటారు, "ఈ వయసులో ధ్యానం చేసి ఇంకేం సాధిస్తావు" అని అంటుంటారు. ఇంట్లో కూర్చొని హాయిగా రామకృష్ణ అనుకుంటూ ఇంట్లో కూర్చోవచ్చు గదా! ఈ వయసులో ధ్యానం, ధ్యానం అనుకుంటూ పోతున్నావు. ఏదో కాలో, చెయ్యో ఇరిగిపోతే ఏం చేస్తావు అని చెప్పేసి మళ్ళీ ఏదో అంటుంటారు. పిల్లలనేమో పిల్లలంటావు పెద్దవాళ్ళు అయిన తర్వాత చేయాలంటారు. పెద్దవాళ్ళనేమో ఇప్పుడెందుకని అంటుంటారు. మరి ఇంకెప్పుడు చేయాలి? యవ్వనంలో అంటే ఈ వయసులో నువ్వు ధ్యానం చేస్తే ఎట్లా? ఈ టైంలో ధ్యానం కాదు. మొత్తం జీవితం మొత్తం ఎందుకంటే ఎంజాయ్ చేయడం, సంపాదించడం వీటి మీద నీ దృష్టి ఉండాలని చెప్పేసి యవ్వనం అంతా ఎంజాయ్ చేయడానికి, సంపాదించడానికి అని అంటుంటారు. సో, మొత్తంగా చూస్తే ఎక్కడ ధ్యానానికి అంటే అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే ఎప్పుడైతే మనకు ధ్యానం తెలుస్తుందో అప్పటి నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేయాలి. ప్రతిసారి చెప్తుంటాడు. "ముక్కు పచ్చలారక ముందే" అని అంటుంటాడు. ముక్కు పచ్చలారక ముందంటే ఆ చిన్న వయసులోనే మనకు బాలుడిగా ఉన్నప్పుడు చిన్న వయసులోనే మనకు 5 సంవత్సరాల వయసు నుంచే మనకు ధ్యానం అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి మనకు సార్ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనకి ఏ టైంలో మనకు ధ్యానం దొరికితే ఆ టైం నుంచి మనం ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి. అట్లా అని ఇంపార్టెంట్. సో, అట్లా ఇప్పుడు మనం ధ్యానం చేస్తే అప్పుడే మనం చేస్తూ ఉంటేనే భవిష్యత్తులో మనకు ఎందుకంటే ఆ టైంకి అవసరం కాబట్టి ఆ టైంకి మనకు దొరికింది. కొంతమందికి 10 సంవత్సరాలు దొరకొచ్చు. కొంతమందికి 20 సంవత్సరాల్లో దొరకొచ్చు. కొంతమందికి 50 సంవత్సరాల్లో దొరకొచ్చు. కొంతమందికి 60 సంవత్సరాల్లో కూడా ధ్యానం దొరకొచ్చు. కనీసం దొరికినప్పుడైనా మనం అవకాశాన్ని ఉపయోగించుకొని చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటదనేది మనం చెప్పలేం కాబట్టి. సో, ఇది ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ మరొకసారి చెప్తుందాం. ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ నంబర్స్ కాన్సెప్ట్ అని అంటారు. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీని. ఇక్కడ మనం నోరు ఉంది. నోరు దగ్గర 2 ఉన్నాయి. ఆహారము, మాట, యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. అలాగే ముని, తపస్వి ఈ 2 స్టేజ్‌లు ఇక్కడెళ్తాం ఫస్ట్ లెవెల్‌లో. సెకండ్ లెవెల్ ఏందంటే మిడిల్ స్కూల్‌లో ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం యోగులమవుతాం ధ్యానం ద్వారా. సరియైన ధ్యానం ద్వారానే. మళ్ళీ సరికాని ధ్యానాలు చేసి మేము ఇంకా ఇవ్వలేదని అనుకోవద్దు. ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర హై స్కూల్‌లో అక్కడ సాధన ఇంకా పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనం ఆ స్టేజ్‌కి ఋషి స్టేజ్‌కి అక్కడ ఎళ్తాం. ద్రష్ట ఋషి స్టేజ్‌కి. అక్కడ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి బోధిసత్వ స్టేజ్ ఏందంటే ఇక్కడ అప్పటి వరకు తాను తెలుసుకున్న విషయాలు తన పక్కల ఉండే వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉంటారు. తన దగ్గర వాళ్ళకు. తర్వాత ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ ఏందంటే నెక్స్ట్ సెమ్‌లో కాలేజ్ తర్వాత యూనివర్సిటీ లెవెల్ ఉంటుంది. యూనివర్సిటీలో ఏందంటే అంతా ప్రపంచమంతా తిరిగి ఇంకా చెప్పాలంటే ఇల్లు వదిలి ఊరూరు తిరిగి చెప్పడం. గౌతమ బుద్ధుడు ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత ఈ జ్ఞాన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మధ్యలో ఒక రాజ్యానికి వెళ్ళాడు. ఇది వాళ్ళ రాజ్యమే. వాళ్ళ నాన్నగారు చెప్పారు. "మరి నీకు జ్ఞానోదయం అయింది గదా! ఇప్పుడొచ్చి రాజ్యపాలన చేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి గౌతమ బుద్ధునికి చెప్పారు. అప్పుడు బుద్ధుడు నాన్న ఆయన చెప్తాడంట. "నేను ఈ సత్యాన్ని, ధర్మాన్ని గురించి, దీని గురించి, ధ్యానం గురించి, జ్ఞానం గురించి నేను తెలుసుకున్నాను గదా! నేను తెలుసుకున్న దాన్ని అందరికి చెప్పాలి. అది నా ధర్మం" అని చెప్పారు. సో, ప్రతిసారి కూడా చెప్తుంటాడు మనకు అప్పుడప్పుడు ఏంటంటే, "సత్యం ఏంటో నాకు తెలుసు. నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికి చెప్పాలి. అది నా డ్యూటీ, అది నా ధర్మం" అని అంటూ ఉంటారు ప్రతిసారి గూడా. అట్లా మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చి, ఈ సత్యం గురించి, ధర్మం గురించి తెలుసుకున్నప్పుడు, అంటే మన ధర్మం ఏంటో మనకు అర్థమైనప్పుడు, దాన్ని నిర్వర్తించే ప్రయత్నం మనం చేయాలి. ఆత్మజ్ఞానం బోధించడం మన ధర్మం అయితే, ఆ పని మనం చేయాలి. ఎందుకంటే
అదే ధర్మం కాబట్టి, ఆ ధర్మం మనం చేసినప్పుడు, ఆ ధర్మాన్ని మనం ఆచరించిన వాళ్ళమవుతాం. ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం ఆచరిస్తామో, అప్పుడు ఏమవుతుందంటే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః అని. ధ్యానం ద్వారా మనకు సత్యం తెలుస్తుంది. అలాగే ధర్మం గురించి తెలుస్తుంది. కొంతమంది ధర్మం వాళ్ళకి ఆత్మజ్ఞానం పోల్చడమే వాళ్ళ ధర్మం కావచ్చు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఆత్మజ్ఞానం చూడడం అదే చెప్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం సంబంధిత విషయాలు. మనం దేహం కాదు ఆత్మ అనే విషయం. సో, ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి కావాల్సినవన్నీ అందుతూ ఉంటాయి. ప్రకృతి ద్వారా, గురువు ద్వారా కావచ్చు, ప్రకృతి ద్వారా కావచ్చు. సో, ఇది ఈ మెంబర్స్ కాన్సెప్ట్. ఇది ఆధ్యాత్మికంలో మనం నేర్చుకునే స్టేజెస్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా బుద్ధులు కావాలని చెప్పి ప్రతిసారి అంటూ ఉంటారు. భూమి మీద ప్రతి ఒక్కరు బుద్ధుడయ్యేంత వరకు నేను ఉంటానని చెప్పేసి సార్ అంటూ ఉంటారు. సో, ఈ ఆధ్యాత్మిక విద్యలో మనందరం కూడా ఒక్కో లెవెల్‌లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ప్రైమరీ స్కూల్‌లో ఉన్నా, అక్కడి నుంచి మనం హై స్కూల్‌కెళ్తాం. హై స్కూల్ నుంచి కాలేజ్ లెవెల్‌కెళ్తాం. కాలేజ్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్‌కి మనం ఎదగడం ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక విద్యలో మనం నేర్చుకునే పాఠాలు. ఇవి నేర్చుకోవడం వల్లే మనం దుఃఖాన్ని తొలగించుకుంటాం. జీవితంలో దుఃఖం లేకుండా చేసుకుంటాం. ఇక్కడ ప్రాపంచిక విద్య రాకపోయినా పర్లేదు కానీ, ఆధ్యాత్మిక విద్య మాత్రం తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఆత్మ విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మ విద్య. అదే ధ్యాన విద్య. వీరభద్ర స్వామి చెప్తుంటారు కదా! చావు పుట్టుకలు లేని చదువులు చదవాలి అని. ఆ చావు పుట్టుకలు లేని చదువులు ఏంటంటే ఈ ఆధ్యాత్మిక విద్యలే చావు పుట్టుకలు లేని చదువులు. సో, ప్రాపంచిక చదువులు చదివినా చదవకపోయినా ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక విద్య మనం నేర్చుకోవాలి. చదువులు మనం చదవాలి. అంటే ఆత్మకు సంబంధించినవి. ఇవి శాశ్వతంగా ఉంటాయి. ఈ జన్మలో మనం ఎంతవరకు చదివామో, ఎంత జ్ఞానం నేర్చుకున్నామో, ఈ జ్ఞానం మన ఆత్మ లోపల నిక్షిప్తమై ఉంటది. నెక్స్ట్ జన్మలో ఏమవుతుందంటే, నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానంలోకొస్తామో, అక్కడ మళ్ళీ ఈ జ్ఞానం అనేది మనకు అంది, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏం నేర్చుకోవాలో అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత ఈ జ్ఞానం ఏమి పోదు. ఈ జ్ఞానం మన లోపలే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకొస్తామో, ఆ జ్ఞానం అంతా మనకి వెలికొచ్చి, అక్కడి నుంచి మళ్ళీ ముందుకు నెక్స్ట్ పాఠం నేర్చుకోవడం జరుగుతుంది. కానీ ప్రాపంచిక విద్యలేంటంటే, అవి క్షర విద్య అని అంటాం. నశించిపోయే విద్యలు. అవి ఈ జన్మలో ఎంత ఎంత చదువుకున్నా గాని అది ఈ జన్మ వరకే. నెక్స్ట్ జన్మలో మళ్ళా ఫస్ట్ నుంచి చదవాల్సిందే. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు. ఈ జన్మలో నువ్వు కొంత జ్ఞానం నేర్చుకున్నావనుకో, నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ లెవెల్‌కి నెక్స్ట్ క్లాస్‌కి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక విద్యలో. సో, కాబట్టి ఎందుకంటే కొంతమంది చిన్నగున్నప్పటి నుంచే వాళ్ళు ధ్యానంలోకొచ్చి మరి ఆ నెక్స్ట్ లెవెల్‌కి ఆ లెవెల్‌కి త్వరగా ఎలా ఎదుగుతారంటే వాళ్ళు గత జన్మలో ఆల్రెడీ కొన్ని లెవెల్స్ కంప్లీట్ చేశారు కాబట్టి ఈ లెవెల్‌లో ఈ జన్మలో ఇంకో లెవెల్‌కి అలా ఎదగడం అది ఉంటూ ఉంటుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలి. దానికి ముఖ్యంగా పత్రి గారు బోధించిందే హైయెస్ట్ ఆధ్యాత్మిక విద్య. చాలా సులభమైన ఆధ్యాత్మిక విద్య. ఈజీగా బోధిస్తారు సారు. ధ్యానము, స్వాధ్యాయము, సజన సాంగత్యం, సేవ ఈ 4 పనులు చేయడం వల్ల మనం ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో, ఆధ్యాత్మిక విద్య అనేది మన దుఃఖాన్ని తొలగిస్తుంది. ఇది ఎంత నేర్చుకుంటే మన దుఃఖం అంత తగ్గిపోతుంది. చాలా చాలా ముఖ్యమైనది. రమణ మహర్షి ఆధ్యాత్మిక విద్యని నేర్చుకున్నది. రెండో తరగతి ఆయన ప్రాపంచికంగా చదివింది రెండో తరగతి సెకండ్ క్లాస్. ఆయన దగ్గర ఆధ్యాత్మిక విద్య ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన వెళ్లి రమణ మహర్షి దగ్గర కూర్చొని ఆయన చెప్పేదంతా విని సైలెంట్‌గా వెళ్ళిపోయేవాడట. ఒకాయన అడిగాడట, "సార్ మీరు ఇంత గొప్ప టీచర్ గదా! ఇంత గొప్ప చదువుకున్న ఉపాధ్యాయులు గదా! మీరు రెండో తరగతి చదువుకున్న ఆయన దగ్గర కూర్చొని ఏం విన్నారు?" ఆయన ఏం చెప్పారంటే, "ఆయన దగ్గరున్న జ్ఞానం నా దగ్గర లేదని" సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పడం జరిగిందంట. సో, అంటే ఆధ్యాత్మిక విద్య అనేది అంత గొప్పదని. కోట్ల రెట్లు గొప్పది. ప్రాపంచిక విద్య కంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పది ఆధ్యాత్మిక విద్య అని. ఎవరైనా తప్పకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిందని. ఓకే. మరి ఈరోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి చక్రవర్తి రాఘవ రాజలక్ష్మి మేడం దంపతుల ద్వారా ఈ విషయాలు నేను ఎన్నో తెలుసుకోవడం జరిగింది. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి రామకృష్ణ సార్ గారికి, శివరామయ్య గారికి, మినిషా మేడం, అలాగే మిగతా ఆర్గనైజర్స్‌కి పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ ఎంతో ఓపికగా విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.